వీళ్ళే నా బలం, నా బలగం, నా బలగీత కూడా బలం బలగీత కూడా ఇంకొక ఆవిడ ఉందండి, ఆవిడ కూడా ఉంటది. నా పేరు జ్ఞానదృష్టి ఆండాల్. మా ఆయన గారి పేరు వెంకటేశ్వరరావు. ఆయన హ్యాండిక్యాప్డ్. నాకు 2 పిల్లలు, పాప బాబు. అమ్మలా చేస్తావమ్మా అన్ని ఇంట్లో హోమ్ ఫుడ్ లాగా అన్ని అమ్మ చేసినట్టు వండుతావు కాబట్టి ఏ పేర్లు ఏమొద్దు నువ్వు అమ్మ అని పెట్టేసుకోనేసి అంటే ఇంకా ఆ పేరే కంటిన్యూ చేశాను. అమ్మ క్యాటరింగ్ అనే కంటిన్యూ చేస్తున్నాను. మా పిల్లోడు బీటెక్ సెకండ్ ఇయర్ లో చదువుతూ ఉండగా చాలా ఇబ్బందులు పడ్డాను నేను తినడానికి కూడా. అప్పుడు గాయత్రి బార్ లో క్లీనింగ్ సెక్షన్ కానీ వెళ్ళి అందులో నుంచి చదివించుకున్నాను మా పిల్లోడిని నేను. వాడు బీటెక్ అయ్యింది, బాగానే సెటిల్ అయ్యాడంటే మా ఆయన గారికి బాగోకుండా అయిపోయింది. ఆయన్ని చూసుకోవడం సరిపోతుంది. ఇప్పుడు నాకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి అంతే. చాలా లాభం పొందింది అమ్మ డోక్రా వల్ల అయితే మటుకు. మెప్మా వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు, డోక్రా వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు. అది 3 లక్షలు పెట్టి నేను సామాన్లు అవి కొనుక్కొని క్యాటరింగ్ చిన్న చిన్నగా చేసుకుంటా ఈ స్టేజీకి ఇప్పుడు ఎంత మందికైనా ఎన్ని వేల మందికైనా నేను వండగలను. ఎక్కడికైనా పిలిస్తే మేము వెళ్ళి వంట చేస్తాం. నువ్వు ఎనీ టైం ఏ టైంలోనైనా పిలిచినా నేను వెళ్ళి వంట చేస్తాను. హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా చూసారు. అమ్మ వాళ్ళ ఉపయోగాలు ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. నాకు ఆనం కళాక్షేత్రంలో అవార్డు ఇచ్చారు. నాకు వాళ్ళు గిఫ్ట్ కింద నాకు 50,000 ఇచ్చారు. ఆ 50,000 ఫ్రిడ్జ్ ఇంకా వంట సామాన్లు ఇంకా పెద్ద గిన్నె అది తక్కువ వస్తే అవన్నీ కొనుక్కున్నాను నేను. నెలకు 1,00,000 రూపాయల దాకా నాకు వస్తుంది మా ఆదాయం. 10,000 మందికి నేను చేస్తాను వంట. ఆ 10,000 మంది నేను చేసిన రోజున 40 మందిని పని వాళ్ళు వేసుకున్నాను. ఎంతమందికి ఉపాధి కల్పించడం నాకు చాలా సంతోషంగా ఉందాం. నేనేంటి ఇంతమందికి చేయగలిగినా అనుకున్నాను, కానీ చేస్తున్నాను. ఒక 100 మంది కన్నా నా వల్ల ఉపయోగపడితే అంతకంటే సంతోషం లేదమ్మా నాకు. మేము మా మేస్త్రమ్మ గారికి 18 సంవత్సరాల స్టాఫ్ అండి. ఇప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతామండి. మాకు టైంకి శాలరీలు ఇచ్చేస్తారు, దారి ఛార్జీలు ఇస్తారు, బాగా చూసుకుంటారండి. మెప్మా వాళ్ళకి, ఎస్హెచ్జి వాళ్ళకి, డోక్రా వాళ్ళకి, వీళ్ళందరికీ, సీఎం గారికి కూడా నా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. నేను అంత దూరం వస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.